ఎందుకంటే నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము అగెయిన్స్ట్గా ఫైట్ చేసినప్పుడు మేము అపోజిషన్ హెల్పే కదా తీసుకుంది. ఆ రోజే కదా మీరు మాకు స్ఫూర్తిని ఇచ్చింది. మీరు కొట్లాడాలి, మీ వెనుక మేముంటాం, మీరు చేయండి అని స్ఫూర్తిని ఇచ్చిండ్రు కదా. ఎంఐఎంది గౌరవం బీజేపీ కానీ నేను బీజేపీ దగ్గర కూడా వెళ్ళినా. బీజేపీ దాని గురించి ఎందుకు ట్రోల్ చేయట్లేదు నన్ను? మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా సమస్యల్ని పరిష్కరించే దృష్ట్యా ఆలోచించండి తప్ప అడ్డగోలు మాటలు, ఒక అమ్మాయిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చి నోటి దురుసుతో మాట్లాడడం కరెక్ట్ కాదు. క్వశ్చన్ చేయడం నా రైట్, నాకు దక్కాల్సిన హామీని దక్కించుకోవడం నా రైట్. కాబట్టి నేను వచ్చి వాళ్ళు నిరుద్యోగులకి సమాధానం చెప్పలేకనే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదండి. ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నా, నేను ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ తోటి నేను ఇందులోకి వచ్చి ఫైట్ చేయట్లేదు. నేను నా సొంతంగా వచ్చి క్వశ్చన్ చేయడం నా రైట్, నాకు దక్కాల్సిన హామీని దక్కించుకోవడం నా రైట్. కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నా అంతే తప్ప ఇప్పుడు అవును డెఫినెట్గా మేము అంటే ఇబ్బందికరం అని ఏం కాదండి. ఇప్పుడు నేను వాళ్ళు చేసిన ట్రోల్స్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు నిరుద్యోగులకి సమాధానం చెప్పలేకనే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడితే మిగిలిన వాళ్ళు కామైపోతారని వాళ్ళు అనుకున్నారు తప్ప మీరు అనుకున్నది తప్పు. 100కి 100%. ఇప్పుడు నన్ను అనడం వల్ల నాకు చాలామంది సపోర్ట్ వచ్చి మీకు యాంటీ అయినారు తప్ప దాంట్లో మీకు ఒరిగింది ఏమీ లేదు. కాకపోతే నన్ను అవమానించిండ్రేమో, కానీ ఇట్స్ ఓకే. నన్ను అవమానించినా నేను దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తా తప్ప నేనేమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు. బట్ డెఫినెట్గా ఉంటుంది బాధ. ఆ బాధ ఉన్నా నేను దాన్ని దిగమింగుకొని నేను ముందుకెళ్తా తప్ప నేనైతే వెనకడుగు వేయదలుచుకోలేదు. ఇక్కడ అవును, ఇప్పుడు ఒక అపోజిషన్ని అప్రోచ్ అవడంలో తప్పేముంది అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము అగెయిన్స్ట్గా ఫైట్ చేసినప్పుడు మేము అపోజిషన్ హెల్పే కదా తీసుకుంది. మేమేం పక్క రాష్ట్రాల పార్టీ హెల్ప్ తీసుకోలేదే, ఉన్న రాష్ట్రంలోనే అపోజిషన్ హెల్ప్ తీసుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ఉంది అపోజిషన్లో, మరి దానికి ఏం ఇప్పుడు మరి అట్లా అనుకుంటే ఆ రోజు కూడా తప్పవాలి కదా. ఆ రోజే కదా మీరు మాకు స్ఫూర్తిని ఇచ్చింది, మీరు కొట్లాడాలి, మీ వెనుక మేముంటాం, మీరు చేయండి అని స్ఫూర్తిని ఇచ్చిండ్రు కదా. మరి తప్పు అయిన దానికి మీరు ఎందుకు స్ఫూర్తినిచ్చి మమ్మల్ని నడిపించిండ్రు? అప్పుడు నడిపించకుండా ఉండాల్సింది కదా. అంటే ఇప్పుడు మీరు కూడా తప్పుదోవలో నడిచినట్టే కదా. ఇప్పుడు నన్ను తప్పు పడితే మీరు కూడా తప్పుదోవలో నడిచినట్టే కదా. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ పట్టించుకుంటే మేము ప్రతిపక్షం దగ్గరికి పోవాల్సిన అవసరం మాకేముంటుండే, లేకపోతుండే. కానీ మీ అంతటా మీరే మాకు ఛాన్స్ ఇచ్చి మీరు వెళ్ళండి ప్రతిపక్షం దగ్గర, కానీ ఇండైరెక్ట్గా పుష్ చేసినట్టే కదా. ఇప్పుడు మా సమస్యలు మీరు వింటే మేము వెళ్ళకపోతుండే. మీరు విననప్పుడు మేము ఏం చేయాలి? మాకున్న ఆప్షన్ ఏంటి? డెమోక్రసీలో రూలింగ్కి ఎంత ఇది ఉంటుందో అపోజిషన్కి కూడా అంతే ఉంటుంది కదా. ఒకవేళ రూలింగ్ పట్టించుకోకపోతే అపోజిషనే కదా దాన్ని టేకప్ చేయాల్సింది. ఆ వేలో మేము వెళ్ళినాం తప్ప మాకు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. సపోర్ట్ అంటే ఎంటైర్ అన్ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు డెఫినెట్గా. మేము అన్ని పార్టీల మద్దతు కోరినాం. ఎంఐఎంది గౌరవం బీజేపీ కానీ నేను బీజేపీ దగ్గర కూడా వెళ్ళినా. బీజేపీ దాని గురించి ఎందుకు ట్రోల్ చేయట్లేదు నన్ను? అంటే అది మీకు పట్టట్లేదా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తా అండి. రేవంత్ రెడ్డి గారు మీకు చేతనైతే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా సమస్యల్ని పరిష్కరించే దృష్ట్యా ఆలోచించండి తప్ప మీ కింద వర్క్ చేసి మీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పండి. కొంచెం అడ్డగోలు మాటలు, ఒక అమ్మాయిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చి నోటి దురుసుతో మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఎంటైర్ మీ పార్టీకే మచ్చ, మీ ప్రభుత్వం మీదనే అది పెద్ద మచ్చ. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో, మీ దృష్టికి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది వచ్చిన రోజు మాత్రం మీరు చాలా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే ఈ రోజు నా మీద జరిగింది, రేపు పొద్దున తెలంగాణలో ఉన్న ఆడజాతి మీద మొత్తం జరగదని గ్యారంటీ ఏంటి? ఏ రకంగా కాంగ్రెస్ నాయకుల్ని నమ్ముతారు ఆడవాళ్ళు? రేపు పొద్దున ఒక సమస్యతో వస్తారండి బయటికి ఆడవాళ్ళు. ఆ రోజు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురవ్వదని గ్యారంటీ ఏంటి? మీరు ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు అందరి పట్ల ఎంత రెస్పెక్టెడ్ ఉండాలి? కనీసం మినిమం రెస్పెక్ట్ లేకుండా అడ్డగోలు మాటలు మాట్లాడడం అది మీ ప్రభుత్వానికే పెద్ద మచ్చ. గవర్నమెంట్కి మీరు ఉద్యమం జెన్యూన్, మా వెనకాల ఏ పార్టీ ప్రాబ్లం లేదు అంటే వాళ్ళు అంటున్నారు కదా ఎక్స్క్యూజేషన్. నేను చెప్తా, గవర్నమెంట్ చేసిన పనినే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒకవేళ మా ఉద్యమం జెన్యూన్ కాకపోయి ఉంటే మీరు టీజీపీఎస్ ఈరోజు అంతమంది పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిక్ట్స్లో స్టూడెంట్స్ని అరెస్ట్ చేసే పరిస్థితి మీకు ఉండేది కాదు. మీకు లెక్కలు తెలుసు, ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు. ఎంటైర్గా గోషామాల్లో, చాంద్రాయన్గుట్టలో, బడంగపేటలో ఎంతమంది నిరుద్యోగులు ఆ రోజు ఈవినింగ్ వరకు స్టేషన్లలో ఉన్నారు అనేదే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. అది జెన్యూన్ ఉద్యమమా కాదా అనేది ఆ రోజే మీకు తెలియాలి. ఒకవేళ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోయి చేసే ఉద్యమం అంటే అన్ని వేల మంది ఎందుకు తరలొస్తారు? మీరు ఆ రోజు టీజీపీఎస్సీ చుట్టూ సరౌండింగ్స్లో చూస్తే ప్రతి గల్లీలో పోలీసులను నువ్వు ఎందుకు పెట్టినావు? ఇన్ని రోజులు ఎక్కడ లేని పోలీసులు ఆ రోజు ఎందుకు? నల్గొండ నుంచి వచ్చి మరీ డ్యూటీ చేసిన పోలీసులు ఉన్నారు. నువ్వు వేరే డిస్ట్రిక్ట్ నుంచి పోలీసులను తెచ్చుకొని నువ్వు ఇక్కడ డ్యూటీ చేయించినావు అనేది అక్కడనే అర్థం అవ్వాలి నీకు ఇది ఎంత జెన్యూన్ అనేది. అదే చూపిస్తుంది మీ అందరికీ జెన్యూన్ ఎంత జెన్యూనిటీ ఉంది అనేది.